పాలమూరు యూనివర్సిటీ ముందు యూనివర్సిటీలో పనిచేస్తున్నటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్స్ 93 మంది ఎవరైతే రెగ్యులరైజేషన్ చేయాలని వాళ్ళకి దీక్ష చేస్తున్నారో వారు చేస్తున్నటువంటి దీక్షలో వారిని అందరినీ కూడా ఇక్కడ పలకరించడానికి రావటం జరిగింది. ఎన్నికలకు ముందు ఆనాటి పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు, ఈనాటి ముఖ్యమంత్రి ఎన్నికలకు ముందు ఏదైతే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అందరినీ కూడా కాలేజెస్ కానీ యూనివర్సిటీస్ కానీ అందరినీ రెగ్యులరైజ్ చేస్తానేటటువంటి మాట ఇచ్చిండో ఆ మాటని నిలబెట్టుకోలేదు. జూనియర్ కాలేజెస్లో డిగ్రీ కాలేజెస్లో చేసిండ్రు, మమ్మల్ని ఇంతవరకు చేయలేదని వాళ్ళు పెద్ద ఎత్తున 12 యూనివర్సిటీలలో ఉన్నటువంటి 1200 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అదేవిధంగా 800 మంది పార్ట్ టైం లెక్చరర్స్, సో వీళ్ళందరూ అంటే దాదాపు 2000 మంది ఇవాళ ప్రభుత్వం ఎప్పుడు రెగ్యులరైజ్ చేస్తుందా అని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ప్రభుత్వం మర్చిపోయినట్టుంది, వాళ్ళకి గుర్తు చేయాలని మొన్న కొన్ని రోజుల కిందట హైదరాబాద్లో వాళ్ళు ఒక ప్రోగ్రాం చేస్తే వాళ్ళని అందరినీ కూడా అరెస్టులు చేసి వివిధ పోలీస్ స్టేషన్లో పెట్టింది. అసిస్టెంట్ ప్రొఫెసర్లు అందరినీ కూడా 12 యూనివర్సిటీల నుంచి వచ్చినటువంటి 750 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లని ఒక్కొక్కరిని కొన్ని పోలీస్ స్టేషన్లో పెట్టి వాళ్ళు అనేక ఇబ్బందులకు గురి చేసింది. ఆ రోజే ముఖ్యమంత్రి గారు మరి ఎందుకు దీక్ష చేస్తున్నారు, వాళ్ళ పరిస్థితి ఏమో తెలుసుకోవడానికి పిలిచి మాట్లాడింటే బాగుండేది, కానీ ఆయన వాళ్ళు ఇచ్చిన మాట మర్చిపోయి ఇది ఎట్లా సాధ్యం అనేటటువంటి విధంగా మాట్లాడుతుంటే ఇది ఏమాత్రం కూడా సమంజసం కాదు. మరి విద్యని ఏ విధంగా అయితే ఒక ప్రామినెంట్గా తెలంగాణలో విద్యని ప్రోత్సహించాలి, ప్రతి ఒక్కరికి కూడా చక్కటి మంచి విద్యని ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ ఈ పిల్లలకు అందివ్వాలనేటటువంటి లక్ష్యంతో ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఉంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం అనేకసార్లు మీరు కూడా మాట్లాడుతున్నారు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తామని. మరి ఈరోజు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత మరి రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి వీరందరినీ కూడా ఏదైతే ఎన్నికల ముందు ఇచ్చినటువంటి మాట ఏదైతే ఉందో 1200 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అదేవిధంగా ఏదైతే ఇవాళ ఫ్యాకల్టీ ఏదైతే గెస్ట్ ఫ్యాకల్టీ కింద ఉన్నటువంటి పార్ట్ టైం ఫ్యాకల్టీ కింద పనిచేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా మరి ఇవాళ ఎదురు చూస్తున్నారు. ఇమ్మీడియట్గా వాళ్ళని టాక్స్ పిలవండి ముఖ్యమంత్రి గారు. ఈ అన్ని యూనివర్సిటీల నుంచి అసిస్టెంట్ ప్రొఫెసర్ వాళ్ళ అందరి తరఫు నుంచి ఒక్కొక్క యూనివర్సిటీ నుంచి కొందరిని పిలిచి మాట్లాడి వాళ్ళ సమస్యలు ఏమున్నాయి, మరి ఈ యొక్క మీరు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకుంటామనేటువంటి భరోసాను వాళ్ళకి కల్పించండి. ఈరోజు వాళ్ళు రోడ్లు ఎక్కడం వల్ల దాదాపు 8 రోజుల నుంచి వాళ్ళు రోడ్లు ఎక్కేసిండ్రు. అసలు ఈరోజు యూనివర్సిటీలలో బోధించేటటువంటి స్టాఫే లేదు. మరి వీళ్ళందరినీ కూడా ఇవాళ ఇమ్మీడియట్గా మరి మీరు పిలిచి మాట్లాడి రెగ్యులరైజేషన్ చేస్తామనేటటువంటి మీరు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోవాలని చెప్పి వాళ్ళని కమిట్మెంట్ ఇవ్వాలని చెప్పి సందర్భంగా నేను వారి తరఫున మిమ్మల్ని కోరుతా ఉన్నా. మరి ఇమ్మీడియట్గా మా అందరి అంటే ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు దాదాపు మహబూబ్నగర్ యూనివర్సిటీ, ఎందుకంటే మీరు మహబూబ్నగర్ వాసి, పాలమూరు వాసి. మరి పాలమూరు యూనివర్సిటీ 2008లో ప్రారంభం చేసుకున్నాం. మరి ఇప్పటికీ 17 ఏళ్ళు అయింది. ఇక్కడ పనిచేస్తున్నటువంటి 17-18 ఏళ్ల నుంచి యూనివర్సిటీ ప్రారంభం నుంచి పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. మరి వారందరినీ కూడా మరి ఇమ్మీడియట్గా ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో మీరు ఇచ్చినటువంటి GO 21 వారికి తీవ్రంగా నష్టం చేస్తుంది. వీళ్ళని అందరినీ కాకుండా మీరు కొత్త వాళ్ళని తీసుకుంటామని ఏదైతే చెప్తున్నారో వీళ్ళందరినీ తీసుకొని మిగిలిన వాటి కొత్త వాళ్ళని తీసుకోండి, ఇబ్బంది ఉండదు. ఈ 2000 మందిని అకామిడేట్ చేసి ఇంకా అడిషనల్గా వేకెన్సీస్ అన్నిటి కూడా ఫిలప్ చేయండి. ఈ 2000 మంది ఇప్పుడు ఎవరైతే పని చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా తీసుకున్న తర్వాత ఆ మిగిలినటువంటి ఏవైతే వేకెన్సీస్ ఉన్నాయో ఆ వేకెన్సీస్కి మీరు నోటిఫికేషన్ ఇచ్చి వాటిని ఫిలప్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా. ఇమ్మీడియట్గా వారిని టాక్స్కి పిలిచి వారికి భరోసా ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తున్నాను. ఈరోజు రాష్ట్రంలో 12 యూనివర్సిటీలలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ అధ్యాపకులంతా నిరవధిక సమ్మెలో పాల్గొంటున్నారు. ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటంటే గత 20 సంవత్సరాల పైచీలుగా అన్ని యూనివర్సిటీలో కాంట్రాక్ట్ అధ్యాపకులకు కొనసాగుతున్నారు. చాలని జీతాలతోటి ఎక్కువ క్వాలిఫికేషన్స్ అంటే PhD, నెట్, సెట్, పబ్లికేషన్స్ అన్నీ కూడా పెట్టుకొని ఈరోజు సెకండ్ గ్రేడ్ 2వ తరగతి పౌరుల్లాగా యూనివర్సిటీల్లో కొనసాగడం జరుగుతుంది. గత ప్రభుత్వం డిగ్రీ, పాలిటెక్నిక్, మిగతా డిపార్ట్మెంట్లో కాంట్రాక్ట్ వ్యవస్థలో పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా రెగ్యులరైజ్ చేయడం జరిగింది. విశ్వవిద్యాలయాలకు వచ్చేసరికి అధ్యాపకులను మాత్రమే విస్మరించి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే వాళ్ళ ఇచ్చినటువంటి వాగ్దానాల్లో వీళ్ళని కూడా మేము రెగ్యులరైజ్ చేస్తామని వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టి
సంవత్సరన్నర కాలం గడుస్తున్నప్పటికి కూడా ఈ రోజు వరకు కూడా వాళ్ళని రెగ్యులరైజ్ చేయడం లేదు. దాన్ని నిరసిస్తూ మేము చాలా దఫాలుగా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి మినిస్టర్లకి మేము చాలా రకాలుగా వాళ్ళకి మెమోరాండం రిప్రజెంట్ ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా ఎలాంటి చలనం లేదు. కాబట్టే గత 9 రోజుల నుంచి అన్ని విశ్వవిద్యాలయాల్లో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాం. మాకు కావాల్సిన డిమాండ్ నెరవేరే వరకు, రెగ్యులరైజేషన్ అయ్యేంత వరకు, జాబ్ సెక్యూరిటీ వచ్చేంత వరకు ఈ నిరసనను కొనసాగిస్తామని